హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బియ్యంతో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి ముందుగా మనము ఒక గ్లాసు పెసరపప్పు గిన్నెలో వేసుకొని నీట్గా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచారనుకోండి, చక్కగా పప్పు త్వరగా ఉడికిపోతుందండి. నేను ఆల్రెడీ కడిగి ఉంచాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాస్త కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఏ గ్లాస్తో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 గ్లాసులు ఫుల్లుగా అటుకులు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. నెయ్యిలో మంచి సువాసన వచ్చేంత వరకు కాస్త కలర్ చేంజ్ అంతవరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు చూడండి, పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి, మరి మెత్తగా ఉంటే బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు వేగిన ఈ అటుకుల్లోకి పోసేసుకోవాలి పెసరపప్పుని. చాలా ఈజీగా అయిపోతుందండి. మనకు మామూలుగా స్వీట్ పొంగల్ చేయాలంటే కాస్త టైం తీసుకుంటుంది కదా, ఇలా అటుకులతో చేయండి. చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండి. ఇదంతా కాస్త దగ్గరకు వచ్చేంత ఉడికించుకున్న తర్వాత మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకొని, అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని, ఇందులో నేను పాలు పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చండి, కానీ పాలు పౌడర్ వేసి చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే. ఇదంతా కాస్త బెల్లం కరిగి కాస్త దగ్గరకు వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. బెల్లంతో చేసేటప్పుడు ఏ స్వీట్ అయినా సరే అండి, కొద్దిగా సాల్ట్ వేసారంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కాస్త లూజ్గానే ఉండాలండి. ఎక్కువ టైట్గా ఉందనుకోండి, ఇది అటుకులు కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి ఇలా లూజ్గా ఉండేటట్లే చూసుకోవాలి. ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ద్రాక్ష అలాగే జీడిపప్పును కూడా వేసేసుకొని ఇందులో మరి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు. స్వీట్ పొంగల్ అంటే నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్టు. ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. జీడిపప్పు అన్నీ కలిసేలాగా. ఎప్పుడు మనం బియ్యంతోనే చేస్తాం కదా స్వీట్ పొంగల్, అలా కాకుండా ఇలా కొత్తగా అటుకులతో ట్రై చేయండి. అలాగే పాల పౌడర్ కూడా వేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఫటాఫట్ ఈ స్వీట్ పొంగల్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.